సభ్యులు అందరూ కూడా వారి అభిప్రాయాలను కూడా చెప్పారు అధ్యక్ష. అది వారు చెప్పిన అభిప్రాయం అది వారి వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు అధ్యక్ష. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని అలాగే బడ్జెట్లో ప్రభుత్వం తాలూకు ఆలోచనని ఏదైతే పెట్టారో దాన్ని వారికి అర్థం చేసుకున్న రీతిలో జరుగుతున్న పరిస్థితులు అనుమతి చేసుకుని వారు మాట్లాడిన సమస్య అధ్యక్ష. అది అయితే ఈ లక్ష్యం ఈ సందర్భంలో నేను తెలుసుకున్నాను అధ్యక్ష. బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు అది రాబోయే కాలానికి ఒక దిశని నిర్దేశించి లక్ష్యాలను నిర్దేశించి ఉండాలి అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో అది కొరబడింది అధ్యక్ష. ఆ దిశ కానీ ఏం సాధిస్తామని కానీ కాకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కూడా పక్కన పెట్టి రాబోయే 2024 అంటూ ఒక గెజెట్ డాక్యుమెంట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. మనిషికి ఓపు ఉండాలి, విజన్ ఉండాలి, దట్స్ ఓకే. కానీ ఏ పని చేసినా దానికి దానికి రియాలిటీ ఉండాలి. ఆ రియాలిటీ ఉంటే దానికి దగ్గరలో వాస్తవానికి దగ్గరలో ఉంటే ఏదైనా మనం చేయొచ్చు అధ్యక్ష. అది తప్పు కాదు, మానవుడు తప్పు కాదు, కానీ ఆశించవచ్చు. కానీ రియాలిటీకి దగ్గరలో మనం చూసుకుని వెళ్ళాలి అధ్యక్ష. దానికి ఆ లెక్కలకు తర్వాత వాళ్ళు చెప్పిన లెక్కలకు తర్వాత వెళ్తాను అధ్యక్ష. అవన్నీ కానీ ఎంతసేపు చూశాను అధ్యక్ష వారు ఇచ్చిన ఈ పుస్తకంలో ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వాలు చేశామని, ఈ కార్యక్రమాలు చేశాయని, దాంతోపాటు వారు ముఖ్యమంత్రి గారి తనయుడిని వాళ్ళు ఈ ప్రసంగంలో పొగుడుకోవడం అది వాళ్ళు విజ్ఞతకి వదిలేస్తున్నాం అధ్యక్ష. వారు ఏ రకంగా ఎందుకు పొగిడారో ఎందుకు చేశారో అనేది వాళ్ళ చేతి. ఆర్థిక విధ్వంసం జరిగితే రాష్ట్రంలో వచ్చి పరిస్థితి లేకపోతే మరి ఈ 10 నెలల కాలంలో సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 93,000 కోట్లే కాదు అధ్యక్ష. దానికి ఇంకా మళ్ళీ కార్పొరేషన్లు కలుపుకొని ఇది మార్కెట్ కానీ లేకపోతే సివిల్ సప్లైస్ నుంచి కానీ ఇంకో 8,000, 5,000, 13,000 కోట్లు అంటే సుమారు 106,000 కోట్లని అప్పు చేసింది అధ్యక్ష. మరి ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు నీకు పరపతి లేకపోతే మరి ఈ దేశంలో మరి ఆ పరపతి సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి అధ్యక్ష? అది కాదు కదా అధ్యక్ష. అది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. అదేదో ఈ ఒక్క రోజే మేము చేసినట్టు గత 10 సంవత్సరాల్లో గత సంవత్సరం చెప్పారు. ఆ తర్వాత అయిపోయిన బడ్జెట్ అయిపోయిన 10 నెలల కాలంలో ఆ రోజే ఆర్థిక మంత్రి గారు వచ్చి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆయన స్పష్టంగా ఎంత అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఎంత కార్పొరేషన్ చేసింది, ఎంత మరి గ్యారంటీ ఇచ్చింది అంతా కూడా వారు చెప్పారు అధ్యక్ష. అంతా కలిస్తే సుమారు 7 లక్షల కోట్ల వరకు వచ్చింది. అయినా మళ్ళీ బయట మాత్రం 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఏదో ఇస్తారు. సరే ఏదనుకుని అండి అధ్యక్ష. అది వాళ్ళ తాలూగా విజ్ఞతకే వాళ్ళ తాలూకు మాటలుగా వదిలేస్తారు అధ్యక్ష వాస్తవంగా. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే మనం ఏదైతే ఎన్నికల్లోనూ మాటిచ్చామో మాటిచ్చిన నెరవేర్చడానికి ఆ ప్రభుత్వాలు పనిచేస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఏమని? సూపర్ 6 హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉన్నది. దాంతోపాటు ఇంకా సూపర్ 6 కాకుండా ఇంకా ఇచ్చారు, హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా నెరవేర్చిన బాగా ఉన్నాయి. ఇది అప్పుడే 2వ బడ్జెట్ అధ్యక్ష. ఇది మొదటి బడ్జెట్ కాదు అధ్యక్ష. ఇది రెండో బడ్జెట్. మరి 2వ బడ్జెట్ వచ్చినప్పటికీ కూడా మరి ఇచ్చిన హామీలని అంతకుముందు వచ్చి 1.5% ఇచ్చిన హామీల్లో 1.5% అమలు జరపడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇది పెన్షన్ ని అలాగే సిలిండర్లు ఉంటే సిలిండర్ 3 సిలిండర్కి 1 సిలిండర్ అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు పెట్టిన బడ్జెట్ లో ఏదైతే 3,22,000 కోట్ల రూపాయలు పెట్టారో అందులో సుమారు 78,000 కోట్లు లోటే చూపెట్టారు. ఇది మేము దాన్ని చేసుకోవాలండి. మరి ఆ 80,000 కోట్లు కాకుండా సుమారు మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకొస్తారు అధ్యక్ష? మరి వాస్తవంగా చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం దాన్ని చూసుకుంటే మీ దగ్గర ఉన్న నిన్న మా మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 15,000 లక్షల రూపాయలకి మీరు ఇస్తున్నారు. ఇస్తే ఎంత అవుతుంది? సుమారు 13,112 కోట్లు కావాలి. అది వాస్తవం లెక్కలు ఇంటూ పెట్టుకుంటే అంతే. దాంట్లో ఇంకేమీ డిఫరెన్స్ లేదు. మరి దానికి సంబంధించి మీరు కేటాయింపులు ఎంత చేశారు అధ్యక్ష?
ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది అధ్యక్ష. బడ్జెట్లో వచ్చి 9,400 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇట్స్ ఫైన్. కానీ అదే డిమెన్స్లోకి వెళ్ళినప్పటికీ 8,278 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏది వాస్తవం అంటే 8,278 యాక్చువల్ గా మీరు వచ్చి ఎక్స్పెండిచర్ చేయడానికి దీనికి పెట్టిన అంకె అధ్యక్ష.